ఓం గం గణపతే నమ. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ. ప్రేక్షకులకందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఆచరించవలసిన పూజా విధానాలు, అభిషేకాలు, ఉపవాసాలు ఎలా చేయాలి, ఒక్క సుబ్రహ్మణ్య షష్ఠి రోజునే కాదు, సంవత్సరం మొత్తం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఏ విధంగా ఏ రోజుల్లో చేయాలి అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మా ఛానల్ని చూస్తున్న వారు మొదటిసారిగా @మాట్లాడుకుందాం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే అనేక కఠిన జటిలమైన సమస్యలకి పరిష్కారాలు, జాతకరీత్యా వివాహం ఆలస్యం అవుతున్న వారు, వివాహం అయ్యి దంపతులుగా ఉన్న వారికి సంతానం లేని వారు, సంతాన ప్రాప్తి కలగాలనుకున్నవారు ఈ వీడియోని తప్పక పూర్తిగా చూడండి. అంతే కూడా కాదు, మిగతా వారు వ్యాపార రీత్యా అభివృద్ధి చెందాలన్నా కూడా, విదేశీ పర్యటన, ఉన్నత స్థితిలోకి ఎదగాలి అనుకున్న వారు, తర్వాత నూతన గృహం కావాల్సిన వారు కూడా తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఏ విధంగా చేయాలి మీకు తెలియజేస్తున్నాను. @మాట్లాడుకుందాం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీరందరూ లైక్లు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ప్రతి వీడియోలోనూ నేను చెప్తున్నా, మీరు లైకులు కనుక ఇచ్చినట్లయితే మాకు మరింత ఉత్సాహంతో మరికొన్ని ఆధ్యాత్మికమైన విషయాలనే కాదు, అనేక మన హిందూ సాంప్రదాయాల్లో ఉండేటువంటి పూజా విధానాలని, క్షేత్ర మహిమల్ని, క్షేత్ర దర్శనాల్ని మీకు ఎప్పటికప్పుడు మేము మీ ముందు ఉంచగలగటాన్ని అడుగుతాము. కనుక తప్పకుండా @మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్రేక్షకులకందరికీ మరొక మనవి, ఈ వీడియోని చూసిన తర్వాత అందరూ ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే కామెంట్ పెట్టవలసిందిగా కోరుతున్నాను. స్వామి కృపకు పాత్రలవుతారు. అందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి పండుగ శుభాకాంక్షలు. మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠిని మనమంతా సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటూ ఉంటాం. ఈ రోజుని సుబ్రహ్మణ్య షష్ఠి అని, సుబ్రాయ షష్ఠి అని, స్కంద షష్ఠి అని, కార్తికేయ జయంతి అని పిలుస్తూ ఉంటారు. పరమేశ్వరుడి యొక్క రెండవ కుమారుడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయన్ని కుమారస్వామి అని, కార్తికేయుడని, షణ్ముఖుడని, మురుగనని, శరవణభవుడని అనేక పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. మన తెలుగు వారందరూ ఈ మార్గశిర శుద్ధ షష్ఠమి రోజున సుబ్రహ్మణ్య షష్ఠిగా పూజా కార్యక్రమాలను చేసుకుంటారు. ఎందుకంటే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఆయన ఆవిర్భవించారు, ఆయన జననం పుట్టినరోజు అని చెప్పి. అంతే కూడా కాకుండా సుబ్రహ్మణ్య షష్ఠి రోజునే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన అమ్మవారిని పెళ్లి చేసుకున్నటువంటి రోజు కూడా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజునే. కనుక ఈ విధంగా ఆ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే మనం సత్ఫలితాలను పొందుతారని పండితులు, పెద్దలు చెప్తున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది మన తెలుగు వారందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా తమిళ ప్రాంతంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వారు ఆరాధ్య దైవంగా ఆరాధిస్తూ ఇంటి ఇలవేల్పుగా కూడా వాళ్ళు ఎక్కువగా పూజ చేస్తూ ఉంటారు. మురుగా మురుగా శరవణభవ అని ఆర్తితో పిలిస్తే పలికే దైవం కార్తికేయుడు. ఒక్క మార్గశిర మాసంలో వచ్చే షష్ఠి నాడే కాకుండా ప్రతి షష్ఠికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ముఖ్యంగా ఆరాధించినట్లయితే కొంతమందికి చాలా జటిలమైన కష్టమైనటువంటి సమస్యలు ఉంటాయి. జాతకరీత్యా వివాహం కానిటువంటి వారు, వివాహం అవ్వాలి అనుకునే వారు తప్పకుండా ఈ ప్రతి షష్ఠికి ఉపవాసం చేసి స్వామిని అభిషేకాలు, పూజలు, అర్చనలు చేసి ఆ విధంగా ఆరాధించడం వలన వారికి వివాహం అవుతుంది అని చెప్పి పెద్దలు, పండితులు చెప్తున్నారు. వివాహం అయ్యి కూడా గర్భ సంబంధించినటువంటి దోషాలు ఏమన్నా ఉన్నటువంటి వారు, సంతానం లేని దంపతులకి సంతాన ప్రాప్తి కలుగుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు. ఈ రోజునే కాదు, మనకి నెలకి 2 షష్ఠులు వస్తాయండి. ఆ విధంగా ప్రతి షష్ఠికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజా కార్యక్రమాలు కనుక చేసుకున్నట్టయితే మనకి సత్ఫలితాలను పొందుతాం. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎలా చేయాలి ఆ రోజు కానీ, సుబ్రహ్మణ్య షష్ఠి నాడు కానీ ఎప్పుడైనా సరే, సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇంట్లోనే నాగ
ప్రతిమని పెట్టుకొని, అలాగే వల్లీదేవ సేవన సమేతటువంటి అమ్మవారితో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో కనుక ఉన్నట్లయితే ఆ ఫోటోను కానీ పెట్టుకొని పూజా కార్యక్రమాలని చేయాలి. ముఖ్యంగా స్వామికి ఇష్టమైనటువంటి ఎర్రని అక్షింతలతోనూ ఎర్రని పుష్పాలు దగ్గర పెట్టుకోవాలి. స్వామికి పూజ చేసేవలసినటువంటి అభిషేకాలు అంటే పంచామృతాలు కానీ, పాలు, పెరుగు, ఆ విధంగా పళ్ళరసాలు, కొబ్బరి నీళ్లు, విభూది, పసుపు, కుంకుమ వీటన్నిటితో అభిషేకం గనక చేసినట్లయితే మన మనోవాంఛలు తప్పక నెరవేరుతాయి. ముఖ్యంగా సొంత ఇల్లు కట్టుకోవాలి అంటే నూతన గృహం కావాలి అనుకున్న వారందరూ, కానీ వివాహం ఆలస్యమవుతున్న వారు, లేకపోతే వివాహమైనటువంటి దంపతులు సంతానం కావాలి అనుకునేవారు, ముఖ్యంగా ఎర్రని ఫలాలు ఉంటాయి కదా మనకి, దానిమ్మ, స్ట్రాబెర్రీ, చెర్రీ అలాంటి పళ్ళరసాలతో కనుక స్వామికి అభిషేకం చేయాలట. అప్పుడు ఆయన సంతృప్తి చెందుతారు. ఆ విధంగా స్వామిని ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే నామాన్ని పలుసార్లు జపిస్తూ ఆ విధంగా అభిషేకం చేయటం, చదవగలిగితే కరావలంబ స్తోత్రం, సాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం తప్పకుండా చదువుకోవాలి. భుజంగ స్తోత్రం చదవగలిగితే చాలా అద్భుతమైన ఫలితాలని పొందుతాము. మనము ఆ రోజు పుట్ట వద్దకు వెళితే మనం పాలు పోయటం, ఈ సాధారణంగా తెలుగు వారందరూ శ్రావణ మాసంలో నాగపంచమికి, కార్తీక మాసంలో శుద్ధ చవితి నాగుల చవితికి పాలు ఇలా పోస్తాం, మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాముకి చాలా దగ్గర సన్నిహిత సంబంధం ఉన్నది అని చెప్పి పురాణాల ద్వారా తెలుస్తోంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాముగా మారి వల్లి అమ్మవారిని వివాహం చేసుకున్నట్టు కూడా పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి అలాగే కూడా కాదు, కుండలికి శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారంలో ఉంటుంది, వెన్నుపూస వెన్ను పాము అంటారు. అందువల్ల కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కనుక చేసినట్లయితే సంతాన ప్రాప్తి తప్ప కలుగుతుందని పెద్దలు పండితులు చెప్తున్నారు. ఆ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటంతో పూర్తిగా ఉపవాసం ఉండడం, ఆ రోజు ఆ స్వామికి ఇష్టమైనటువంటి వడపప్పు, పానకం, అరటి పళ్ళని నివేదన చేయటం, వాటినే ప్రసాదంగా స్వీకరించడం చేయాలి. ముఖ్యంగా మనకు దేశంలో ప్రముఖ దేవాలయాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, తమిళనాడు పళని, తిరుత్తణి, ఇలా చాలా ఆలయాలు ఉన్నాయి తమిళనాడులో. అలాగే కర్ణాటకలో కుక్కి సుబ్రహ్మణ్యం ఆలయం చాలా ప్రసిద్ధమైనటువంటి దేవాలయం. ఎన్నో జటిలమైన కష్టమైనటువంటి కోరికలు నెరవేరటం లేదు, అలాంటి కోరికలు మాకు నెరవేరాలి అనుకున్న వారందరూ తప్పకుండా ఆ ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవడంతో పాటు అభిషేకాలు, పూజలు చేసుకోవడంతో ఒక్క రాత్రి అక్కడ నిద్రించగలిగినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహానికి తప్పక సంపూర్ణ పాత్రలు అవుతాము. కనుక ఆ దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవటం ఉంటే అత్యద్భుతమైన ఫలితాలను పొందుతాము. సంవత్సరం మొత్తం అండి, ఒక్క షష్ఠి నాడే కాదు, ఒక సుబ్రహ్మణ్య షష్ఠి నాడు కాకుండా ప్రతి షష్ఠికి అంటే కొన్ని షష్ఠులు అనే నియమం పెట్టుకొని ఆ విధంగా పూజా కార్యక్రమం చేసుకోవటంతో మనం ఉపవాసాలు ఉండి కనుక చేసుకోగలిగితే మనకి తప్పక మన కోరికలన్నీ నెరవేరుతాయి. భూమి తగాదా వ్యవహారాలు కానీ, కోర్టు వ్యవహారాల పరిష్కారం కాక ఉన్నటువంటి వారు, అలాగే ఉద్యోగాలు రావటం లేదు అని బాధపడుతున్న వారు, వ్యాపారంలో వృద్ధి కావాలనుకుంటున్న వారు తప్పకుండా సంవత్సరం మొత్తం ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన. దీంతో పాటు నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం చెప్పాను, ఆ కథ కూడా పూర్తిగా విని మీరు తప్పకుండా ఇలా చేసుకుంటే స్వామి కరుణా కృపా కటాక్షాలు తప్పక లభిస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రుణ బాధలు, శత్రు బాధలు, రోగ భయాలు, గర్భస్థ దోషాలు, అనారోగ్య సమస్యలు, నడునొప్పి, నాగదోషాలు, కుజదోషాలు, గ్రహ బాధలు, అనేక రకాలైనటువంటి జటిలమైన, కష్టమైన, క్లిష్టమైనటువంటి బాధల్ని దూరం చేసుకోవాలి. వాటి నుంచి మనం విముక్తి పొందాలి అనుకుంటే ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడంతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం ఆ కథ కూడా పూర్తిగా వినాలండి. ఈ రోజున ముఖ్యంగా ఆ స్వామి యొక్క ఎలా జన్మించారు ఏమిటి ఆ కథని తప్పనిసరిగా విన్నవారికి కూడా అన్ని అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని వేద పండితులు చెప్తున్నారు. ఆ పురాణ కథ తారకాసుడు సంహారం జరగాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం జరగాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేతిలోనే తారకాసుడు సంహరించబడాలి. ఇది ఒక పురాణ గాథ. తారకాసుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడికి తపస్సు చేసి ఒక వరాన్ని కోరుకున్నాడు. పరమశివుని యొక్క కుమారుడు చేతిలోనే
తన మరణం సంభవించాలని చెప్పి, ఇంకెవరి చేత మరణం ఉండకూడదని ఆ విధంగా కోరుకోవడంతో బ్రహ్మదేవుడు వరమివ్వటంతో తారకాసుడు రెచ్చిపోయి దేవతలని ఋషులని అందరినీ బాధిస్తూ పీడిస్తూ హింసిస్తూ ఆ విధంగా చేయడంతో అతని బాధలు తట్టుకోలేక దేవాది దేవతలందరూ బ్రహ్మదేవుడికి ఇచ్చి నువ్వు ఇచ్చిన వర ప్రభావం వల్లనే తారకాసుడు రెచ్చిపోయి అనేక అరాచకత్వాలు చేస్తున్నాడని చెప్పడంతో బ్రహ్మదేవుడు దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళ విన్నపాలను వినిపించుకున్నారు. విష్ణుమూర్తి అన్నీ విన్న తర్వాత శివుని యొక్క కుమారుడు వల్లనే తారకాసుడు సంహారం జరగాలి కనుక త్వరలోనే తారకాసుడు సంహారం జరుగుతుందని వారికి అభయస్థ ఇవ్వడంతో దేవతలందరూ ఇక కొంచెం ధైర్యంగా ఉన్నప్పటికీ వారికి ఏదో తెలియని అలజడి లోపల ఈ తారకాసుడిని ఎలా సంహరించాలి, పరమశివుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాలి. పరమశివుడు పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరు కైలాసంలో వివాహమై వారిద్దరూ ఆనందోత్సవాల్లో ఉన్న తరుణంలో అందరూ శివుని వద్దకు వెళ్ళి శివుణ్ణి అనేక రకాలుగా కీర్తిస్తూ స్తుతిస్తూ స్వామిని బయటికి తెచ్చే ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే పరమేశ్వరుడి యొక్క రుద్ర తేజస్సు అంటే రేతస్సు అమ్మవారిలో నిక్షిప్తం కాకుండా ఆ విధంగా చేసినట్లయితే నిక్షిప్తమైతే ఏమవుతుంది, రాక్షసులు ఇంకా రెచ్చిపోతారు, దేవతలకి అన్యాయం జరుగుతుంది. అందువలన ఒక పరమేశ్వరుని యొక్క రేతస్సు అనక మహానుభావ నువ్వు కనుక ఇచ్చి లోక కళ్యాణార్థం ఇవన్నీ జరగాలంటే తారకాసు సంహారం జరగాలి, అందువలన ఒకసారి ఆయన మిమ్మల్ని వేడుకుంటున్నామని ప్రార్థించడంతో దేవతలందరూ అప్పుడు శివుడు బయటికి వచ్చి వీరికి నా తేజస్సుని భరించగల శక్తి ఎవరికి ఉందో నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడంతో ముందు అగ్నిదేవుడు తీసుకోవటం, ఆయన దాన్ని భరించలేక గంగానదిలో వదిలిపెట్టేస్తారనమాట. గంగానదిలో వదిలిపెట్టేసిన గంగమ్మ తల్లి కూడా కొద్దిసేపు కూడా ఆవిడ భరించలేక రెల్లు వనంలో ఆ రుద్ర రేతస్సుని వదిలిపెట్టడంతో అక్కడ షణ్ముఖుడు ఆవిర్భవిస్తాడు, అవతరిస్తాడు. 6 ముఖాలు, షణ్ముఖ అంటే 6 ముఖాలు కలిగిన వాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం మార్గశిర శుద్ధ షష్ఠి నాడు శరవణ భవ అనే రెల్లు వనంలో స్వామి జననం జరుగుతుంది. 6 కృతికలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలు ఇచ్చి పెంచడం కృతికా నక్షత్రంలో పుట్టడం వలన కార్తికేయుడయ్యాడు. 6 ముఖాలు ఉండడం వలన షణ్ముఖుడయ్యాడు. శివునికి ప్రణయ మంత్రం అర్థాన్ని చెప్పినవాడు కాబట్టి స్వామినాథుడు. శరవణభవ అనే రెల్లు గడ్డిలో అవతరించారు కాబట్టి శరవణభవుడయ్యాడు. బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడయ్యాడు. చూసారా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలో అపారమైనటువంటి జ్ఞానం సంపదలు ఎంత ఉన్నాయో. అందువల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కనుక చేసినట్టయితే అనేక జ్ఞాన సంపదలను కూడా మనం కూడా సంపాదించుకున్న వాళ్ళం అవుతాం. ఆ విధంగా సుబ్రహ్మణ్య స్వామి పెరిగి పెద్దవాడి తారకాసుడిని సంవరించడం, లోకాలకి మన జనానికి అందరికీ మేలు చేయడం జరిగి సుబ్రహ్మణ్య షష్ఠి రోజునే వల్లి దేవసేనలను వివాహం చేసుకోవటం సుబ్రహ్మణ్య షష్ఠి రోజే జరిగింది. కనుక ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున గనక మనం ఏ పని మంచి కార్యక్రమం తలపెట్టినా దిగ్విజయంగా నెరవేరుతుందని, ఆ విధంగా మన సమస్తమైన కోరికలు నెరవేరుతాయని చెప్పి పురాణాల ద్వారా తెలుస్తున్న కథల ద్వారా కూడా మనకు తెలుస్తుంది. ఆ విధంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, ఈ కథ వినడం, అందరూ ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమః అనే కామెంట్ పెట్టి స్వామివారి అనుగ్రహంకి పాత్రలవుతారు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పక లైక్ చేయండి, తప్పక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. @ మాట్లాడుకుందాం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి, శుభం.